హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా మటన్ కర్రీ కాకుండా ఇలాగ దోసకాయతోటి మటన్ కర్రీ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. దానికోసం నేనైతే 1/2 కిలో మటన్ని ఇలాగ మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసి తెప్పించుకున్నాను అండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి ఇలాగ ఒక మీడియం సైజు దోసకాయని అయితే తీసుకున్నానండి. అలాగే కర్రీ కోసం నేను 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చికి, అలాగే 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని, అలాగే మనం తీసుకున్న దోసకాయని ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద అయితే నేను ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టానండి. దాంట్లో అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండి. నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను. దాంట్లోనే ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్కని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, అలాగే 4 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకుని ముందు ఫ్రై చేసుకున్నాను అండి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఉంచి, దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుని, ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాను అండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, అలాగే కరివేపాకుని కూడా వేసుకుని టమాటాలని కొంచెం మగ్గే వరకు మనం ఫ్రై చేసుకున్నాం అండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాను అండి. ఇప్పుడు ఇలా మగ్గిన వీటిలో 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకుని మటన్ని బాగా 10 నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవడం వల్ల మటన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి మటన్ మనకి కొంచెం 50% వరకు కూడా కుక్ అయిపోతుందండి. వితౌట్ వాటర్, మటన్లో ఉన్న వాటర్తోనే అది బాగా కుక్ అవుతుందన్నమాట. ఫైనల్గా ఇప్పుడు మనము దోసకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంటూ కారం వేసుకుంటున్నాను అండి. నేనైతే 1½ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా స్పైసీగా తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, అలాగే దీంట్లోనే మన ఎవరెస్ట్ది మనం మటన్ మసాలాను కూడా 1½ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అండి. వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ప్లేట్ పెట్టుకొని మనం మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అలా కొంచెం వాటర్ చికెన్ కానీ ఎక్కువ పడుతుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటున్నాను అండి. సో మా కుక్కర్లో 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మీ కుక్కర్ని బట్టి మీరు కూడా కుక్కర్ విజిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి ఓపెన్ చేస్తే మనకి కొద్దిగా వాటర్ అయితే ఉంటుందండి. సో కొంచెం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఉన్న వాటర్ని కూడా వాటర్ ఇంకేంతవరకు, అలాగే ఆయిల్ పైకి వచ్చేంతవరకు కూడా ఈ మటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఫైనల్గా టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకొని, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా సింపుల్గా మటన్ దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా అనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.